ఇద్దరికీ లొకేషన్ పంపిన ఎమ్మెల్యే లాస్య పిఏ ఆకాష్. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె మరణంపై పటాన్ చెరువు పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కారు ఓఆర్ఆర్ ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే ప్రమాదానికి గురైందని అన్నారు. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే పిఏ ఆకాష్ కారును డ్రైవ్ చేస్తూ ముందు సీట్లో కూర్చున్నాడు. ప్రయాణ సమయంలో ఇద్దరు సీట్ బెల్ట్ ధరించారు. ఢీకొట్టిన దాటికి ఎయిర్ బ్యాగ్స్ బయటికి వచ్చినప్పటికీ లాస్య నందిత ప్రాణాలు దక్కలేదు. పిఏ ఆకాష్ కాలు విరిగిపోయింది. తలకు తీవ్రమైన గాయాలు తగిలాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుకు పిఏ ఆకాష్ భయాందోళనకు గురయ్యాడు. వెంటనే తన ఫోన్ ద్వారా ఇద్దరికి ఫోన్ చేశాడు. యాక్సిడెంట్ అయ్యింది, కారులో మేడం కూడా ఉంది, వెంటనే రండి అని సమాచారం ఇచ్చాడు. వారికి లొకేషన్ కూడా పంపాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇక్కడకు చేరుకునే లోపు పరిస్థితి విషమించి ఎమ్మెల్యే తుది శ్వాస విడిచారు. అయితే ముందుగా ఫంక్షన్ ఉందని కుటుంబ సభ్యులతో గురువారం సాయంత్రం సదాశివపేటకు వచ్చిన ఎమ్మెల్యే వచ్చిన వెంటనే పని ఉందని పిఏ ఆకాష్ను తీసుకొని బయలుదేరిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇది వ్యూవర్స్.